మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 28వ తారీఖు లగాయతు జనవరి 3వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో చతుర్గ్రహ కూటమి ధను రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ చతుర్గ్రహ కూటమి ఒక ఎత్తు అనగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ధను రాశిలో కలవడం, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, కుంభమందు రాహువు, సింహమందు కేతువు, మిథునమందు గురువు. చంద్రుడు ఈ వారంలో మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి దశమ కేంద్రమందు ఏర్పడ్డటువంటి చతుర్గ్రహ కూటమిలో భాగంగా 2 గ్రహాలు దిగ్బలయుక్తులై ఉన్నారు, రవి కానీ కుజుడు కానీ. అందులో రవి యొక్క ఆనుకూల్యత స్పష్టంగా ఉన్నది, అలాగే చంద్రబలం ఉన్నది. మనకారకుడు, ఆత్మకారకుడు యోగిస్తూ ఉండడం వల్ల సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు ముందుకు కొనసాగించగలుగుతారు. అటు దశమంలో ఉండేటువంటి రవి ఆర్థిక స్థిరత్వానికి, ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వానికి కారకులు. అయితే మిగతా గ్రహాలు కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు ఏవైతే ఉన్నారో వారు వృత్తిపరమైనటువంటి మార్పుల్ని సూచిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లో, లేకపోతే ఉద్యోగంలో ఏదైనా చిన్న మార్పు, షిఫ్ట్లో మార్పు, లేదా పనిచేసేటువంటి తీరులో మార్పు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అధికంగా శ్రమ పడుతూ ఉండడము. సరే, మనకి ఈ పని ఎలా అవుతుంది అని అనుకుంటే అది అలా అవ్వకుండా రకరకాల మార్గాల్లో మిమ్మల్ని తిప్పుతూ ముందుకు వెళుతూ ఉండడం. ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అన్నది కొంత తక్కువగా ఉంటుంది. ప్రతిదీ శ్రమపడి పని చేయవలసి వస్తుంది, లేకపోతేనేమో బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ వాయిదా వేసుకుంటూ ఉంటారు, మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది. అలాగే కావాలని మీ మీద నిందారోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, మీరు చెప్పేది సరిగ్గా వినరు. ప్రత్యేకించి మీ మీద ఒక దుష్ప్రచారం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా భరిస్తూ సహిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు మీనరాశి వారు. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కొంచెం మార్పు ఏంటి అంటే చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం, ఆ 2 బలాలు కూడా చక్కగా ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని ఇస్తారు. అంతేకాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని, ఎవరేమనుకున్నా పర్వాలేదు మనం ఈ మాదిరిగా వెళదామనేటువంటి తత్వానికి కూడా ఈ 2 గ్రహాలు కారకులు. కాబట్టి ఇక్కడ కష్టే ఫలి, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏమాత్రం అవకాశాలు మీ చేతికి వచ్చినా వాటిని వదిలిపెట్టవద్దు. చక్కగా అందిపుచ్చుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను మీనరాశి వారు పొందడానికని శనేశ్వరుని యొక్క దోష నివారణ కోసమై కాలభైరవుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం, ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.